అంటే రాజకీయంగానే ఈ హత్య జరిగిందని మీరు చెప్తున్నారు. రాజకీయంగా 200% ఈ హత్య జరిగింది. ఎందుకంటే చిత్తూరు జిల్లాని శాసించేటువంటి ఏకైక నాయకుడు కటారి మోహన్ గారు. ఓకే, కోసంపూడి శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? కేసు దర్యాప్తు మనం చూసాం. నిన్న 12 గంటలకి ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక ఇద్దరు లొంగిపోయారు పోలీసుల ముందనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ పోలీసులు వాళ్ళెవరు, అసలు ఏం చెప్పారు ఇంట్రాగేషన్ లో, ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మేము ముందుగా లోక్సత్తా పార్టీ తరఫున ముందు నుంచి అదే పోరాడుతున్నాం. హత్య రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళని, నేర చరిత్రలని పార్టీల్లోకి ఆహ్వానించకుండా దీనికి బలమైన చట్టాలు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మొదటి నుంచి కూడా పోరాడుతున్నాం. ఈ రోజున రాయలసీమలో ఈ ఒక్క హత్య గురించే కాదు, రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆలోచన చేస్తే అనేక హత్యలు, రాజకీయ హత్యలు కేవలం కొన్ని వర్గాల మీద, ఆ వర్గాల్లో కాపులు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్లే బలైపోతుంది, పేద వర్గాలే. ఈ పేద వర్గాలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నారో మన రాయలసీమ జిల్లాలో బలిజులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎప్పుడు బలైపోతున్నాయి. ఈ 4 వర్గాలే బలైపోతూ వస్తున్నాయి. ఎందుకంటే ఈ 4 వర్గాలు మేజర్ వర్గాలైన వర్గాల మీదే ఆధారపడి ఉన్న మనల్ని వీళ్ళ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం గత ఎప్పటి నుంచో పాలెగాళ్ల వ్యవస్థ ఉన్న రాయలసీమ దాని కాడి నుంచి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. దీన్ని ఇప్పుడున్న రాజకీయ పార్టీలు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ అధికారం గురించి వీళ్ళ ప్రోత్సహిస్తూనే ఉన్నాయి తప్ప వీటిని ఖండించలేదు. నిన్నటి కాక ఒక 3 నెలల క్రితం అనుకుంటా మన పరిటాల సునీత గారి నియోజకవర్గంలో రాప్తాడులో మర్డర్ జరిగింది. కనీసం దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ రోజున ఈ స్టేట్మెంట్కి ప్రత్యేకించి నేను ఖచ్చితంగా 24 గంటలను పట్టుకుంటాం ఇది అంటున్నారు. చట్టంలో ఉన్న లొసుకులను ఆలోచన చేసుకుని ఈ రోజు ఇద్దరు దొరికారండి. ఆ ఇద్దరు ఇమీడియట్ గా ఎన్నాళ్ళు పడుతుందో శిక్ష మీరే చెప్పండి. అసలు శిక్షా కాలానికి ఒక టైం లేదు. ఎందుకంటే చట్టంలో లొసుకులు తెలుసు, బయట ఉన్నాయి కంటే లోపల ఉన్నాయి చాలా సేఫ్ అని ఉన్నారు కాబట్టి వాళ్ళు లొంగిపోయారు. కానీ వాళ్ళకి రిమాండ్ అని, శిక్ష పడడం అని, ఈ తదితర అన్ని చూసుకుని వీళ్ళకి శిక్ష పడేది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుంది. కానీ ముందు వ్యవస్థలో మార్పు రావాలి. అనంతపురం అనే కాదు, రాయలసీమ జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం రావాలి. మనం ఎందుకు ఇళ్ల మీద ఆధారపడుతున్నాం, రాజకీయ నాయకుల మీద, వీళ్ళు ఇచ్చే భిక్ష మీద ఎందుకు ఆధారపడుతున్నాం? ఎందుకంటే విద్యా వ్యవస్థలో కూడా లోపాలు వచ్చినాయి. పిల్లలు అందరికీ కానీ చదువు అంటూ వస్తే ఈ నేరగాళ్లు, రాజకీయాలు, ఈ వ్యవస్థలోనే మార్పులు వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగి ఆ రోజున వీళ్ళ ఆలోచిస్తారు, ఎందుకు మన వీళ్ళ మీద ఆధారపడాలి, ఈ రెడ్లు లేకపోతే వేరే కులస్తులు అగ్ర కులస్తుల మీద ఎందుకు ఆధారపడాలి, మన జీవితాలను నాశనం చేసుకుని మన కుటుంబాలను ఎందుకు పాడు చేసుకోవాలనే ఆలోచన రావాలంటే వ్యవస్థలోనే మార్పు రావాలి. నిజమైన సచ్చీలను అందరినీ ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాని మీదే ముందుకెళ్తారని చెప్పి చంద్ర సాంబశివరావు గారు, శ్రీనివాస్ గారు చెప్పింది మీరు విన్నారు. కొన్ని వర్గాల్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేసే హత్య రాజకీయాలు అని చెప్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ ఇలాంటి హత్య రాజకీయాలని ఎంకరేజ్ చేస్తుందా? సో మీ హయాంలో జరిగింది కాబట్టి టీడీపీ మొదటి నుంచి కూడా, అన్నగారి టైం నుంచి కూడా బడుగు బలహీన వర్గాల కోసం అందరినీ కలుపుకుని రాజకీయాలు చేయాలి, డెమోక్రటిక్ వేలోని రాజకీయాలు చేయాలి, హత్యలకు దూరంగా ఉండాలి, హత్యలను ప్రోత్సహించకూడదని ఏదన్నా పార్టీ గట్టిగా మాట్లాడుతుందంటే, చేసిందంటే, అమలు చేసిందంటే తెలుగుదేశం పార్టీ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన మాట వాస్తవం. దానికి తెలుగుదేశం పార్టీని బాధ్యత చేయడం ఎంతవరకు సబబు అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సిన అవసరం. లా అండ్ ఆర్డర్ కి ఎస్, ఇన్సిడెంట్ కి బాధ్యత వహించాలనేది ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ మీద. లా అండ్ ఆర్డర్ ఇవాళ నిన్న జరిగిన ఇన్సిడెంట్ మా మేయర్ గారు, మా నాయకుడు, మా పార్టీ, మేము అధికారంలో ఉన్నాం. దానికి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ మేము సరి చేసుకోవాలి.